హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మే మంత్లో మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకొని దాన్ని బట్టి మీరు రీడింగ్ని క్లైమ్ చేసుకోవచ్చు, రెజొనేట్ చేసుకోవచ్చు, మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయొచ్చు. కింద కామెంట్ సెక్షన్లో ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివిటీ అని క్లైమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రిజనేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. మేబీ ఈ పర్సన్ మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, ఆర్ మీరు ఇష్టపడే పర్సన్ మీ క్రష్ అయి ఉండొచ్చు. లైక్ వేరే ఏ అదర్ రిలేషన్షిప్లో అయినా మీరు లవ్ చేసే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరో ఒక పర్సన్ నేమ్ తలుచుకోండి. సో వాళ్ళతో ఈ మే మంత్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అన్నమాట. ఓకే. సో రీడింగ్లోకి అయితే వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. సో రీడింగ్తో ఉన్న ఎనర్జీస్తో పాటు కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఓకే. వెయిట్ ఎ సెకండ్. సో లెట్స్ స్టార్ట్. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో ఎవరైతే మా వ్యూయర్స్ చూస్తున్నారో ఈ మే మంత్లో వాళ్ళ లవ్ లైఫ్లో ఎలా ఉంటుంది వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. వాళ్ళ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏంజల్స్, 6 of Pentacles, Page of Pentacles, Death, Sun, 8 of Pentacles, Judgment, Hierophant, Knight of Swords, Page of Swords, 6 of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏదైతే స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారో, దేని గురించి అయితే మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ దాన్ని వదలలేక, అంటే పట్టుకోలేక వదలలేక ఇక్కడ మీరు ఎక్కడైతే స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడి నుంచి నాకు తెలిసి ఇప్పుడు మూమెంట్ వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మేబీ మీ లవ్ లైఫ్లో చేంజ్ అయితే డెఫినెట్లీ రాబోతుంది. మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు. ఎట్ ప్రెజెంట్ ఎవరైతే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే సీక్రెటివ్గా ఉంటున్నారో, ఎవరైతే సైలెంట్గా ఉంటున్నారో ఆ సిచ్యువేషన్లో మీకు చేంజ్ అయితే కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మీ లవ్ లైఫ్లో అయితే ఈ మంత్లో చాలా చేంజెస్ వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది.
మేబీ మీ పర్సన్ మీతో మాట్లాడే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో, ఇప్పటిదాకా ఏదైతే ఈ పర్సన్ మీకు బ్యాలెన్స్ చేయలేదో, మీకు జస్టిస్ చేయలేదో, ఫైనాన్షియల్లీ మీకు సపోర్ట్ చేయలేదో, ఆహ్, అవన్నీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్. 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఫియర్ అండ్ చీటింగ్. ఈ పర్సన్ భయం వల్ల కానీ, లేకపోతే ఇంకేదన్నా టెన్షన్స్ వల్ల కానీ, ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసుంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్, ఇలాంటి పర్సన్ మీకిప్పుడు రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు చూడండి. ఫియర్ ఆఫ్ చీటింగ్. ఎక్కడ మోసపోతానేమో, ఎక్కడ ఆ టెన్షన్ వల్ల ఈ పర్సన్ మీకు ఇప్పటివరకు రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అనేది చేయలేదు. మోసపోతానేమో అన్న భయం ఈ పర్సన్‌లో చాలా ఉంది. అంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో నేను బ్యాలెన్స్ చేస్తే నన్నెక్కడ మోసం చేస్తారో, నేనెక్కడ బాధపడాల్సొస్తుందో, నేనెక్కడ సాక్రిఫైసెస్ చేయాల్సొస్తుందో అని ఈ పర్సన్ ఇప్పటిదాకా ఏమన్నా ఆహ్, బ్యాలెన్స్ చేయకపోతే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఎక్కడ మోసపోతానేమో అన్న భయం ఈ పర్సన్‌లో చాలా ఉందండి. లేకపోతే మీరెక్కడైనా చీట్ చేసి వెళ్ళిపోతారేమో, లేదంటే మీ అది స్పెషల్లీ ఆ పర్సన్ తనకి తానే అనుకోనుండొచ్చు. తనకి తానే చీట్ చేస్తారు, ఎవరైనా మోసం చేస్తారేమో, రిలేషన్‌షిప్‌లో మంచిగా ఉంటే మోసం చేస్తారేమో, మోసపోతానేమో అనే భయం ఈ పర్సన్‌లో ఉండడం వల్ల ఈ పర్సన్ ఇప్పటిదాకా మీతో రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ చేయలేదు. కాబట్టి మేబీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికొచ్చి, వాళ్ళ భయాల నుంచి బయటికొచ్చి ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చేయొచ్చు. ల్ ట్రై అయితే చేయొచ్చు బ్యాలెన్స్ చేయడానికి. వాళ్ళ వంతు ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. ఇక్కడ అదే చూపిస్తుంది. భయం వల్ల ఈ పర్సన్ చేయలేదు బ్యాలెన్స్. అమ్మో! నేను ఇంకెవరికైనా సరెండర్ అయిపోతే, ఆ తర్వాత వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అని, తర్వాత వాళ్ళు నన్ను మోసం చేస్తారేమో అని. సో, ఈ టెన్షన్, ఈ భయం ఉండడం వల్ల వాళ్ళు ఇప్పటిదాకా ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయలేదు. అందరూ చీట్ చేసేవాళ్ళు ఉండరు కదా! సో, ఆ చీటింగ్ ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్ ఇప్పటివరకు మీతో రిలేషన్ బ్యాలెన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు చేయాలి అనుకుంటున్నారు. ఓకే. మేబీ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో, ఏదైతే మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో జరిగిందో చూసారు కదా! ఫియర్ ఆఫ్ చీటింగ్ అని. మీరెక్కడ మోసం చేస్తారేమో అని ఈ పర్సన్ భయపడి రిలేషన్ బ్యాలెన్స్ చేయలేదు. బట్ పేజ్ ఎనర్జీకొచ్చేసరికి మేబీ ఈ పర్సన్ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. న్యూగా మళ్ళీ మీ ముందుకు రావాలనుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఏదైనా ఆఫర్ చేయాలనుకుంటున్నారు. సో, ఏదైనా న్యూ ఐడియాస్‌తో, న్యూ విజన్‌తో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు అండ్ రావాలని కూడా అనుకుంటున్నారు. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ ఫ్రెండ్ గురించి కానీ, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ గురించి కానీ, మీ లవ్డ్ వన్స్ గురించి కానీ, సో, ఇట్లా జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది, సో, ఇట్లా మీకు దేనికి సంబంధించిన పర్సనల్ రీడింగ్ కావాలి అనిపించినా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ మేబీ ఈ పర్సన్ మీతో ఎట్ ప్రెజెంట్ న్యూ ఆఫర్ తీసుకొని, న్యూ ఐడియా తీసుకొని, ఈవెన్ సారీ అలా తీసుకొని కూడా మీ దగ్గరికి వచ్చి మీకు సారీ, అపాలజీ చెప్పే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. అన్‌అవైలబుల్. సో, ఇప్పటిదాకా మేబీ ఈ పర్సన్ మీకు అవైలబుల్‌గా లేరు. మీరు ఎక్కడ కనిపించినా
మీకు దూరంగా ఈ పర్సన్ వెళ్ళిపోయారు. మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇచ్చారు, దూరంగా వెళ్ళిపోయారు, బిజీగా ఉన్నానో, వర్క్ ఉందనో, సో ఏదో ఒకటి చెప్పి ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయారు. భయపడిపోయి ఈ పర్సన్ వెళ్ళిపోయారండి. అన్‌అవైలబుల్‌గా వెళ్ళిపోయారు. బట్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు అవైలబుల్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. సో ఏదో ఒక న్యూ ఐడియాతో అయితే ఈ పర్సన్ మళ్ళీ మీకు అప్రోచ్ అవుతారు. మేబీ ఇక్కడ డెత్ ఎనర్జీ కనిపిస్తుంది కదా! ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు. వాళ్ళలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. వాళ్ళు చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. సో ఈ మే మంత్‌లో మీ రిలేషన్‌షిప్‌లో కూడా చాలా చేంజెస్ అనేది మీరు చూస్తారు. మేబీ మీ పర్సన్ నుంచి మీరు ఇక్కడ మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారో ఆ పర్సన్ నుంచి మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు. ఈ మంత్‌లో మీకు రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వచ్చు. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ మంత్‌లో చాలా మేజర్ చేంజెస్ జరగొచ్చు. ఎలాంటి మేజర్ చేంజెస్ జరుగుతాయి చూద్దాం. డెత్ క్లారిఫై చేయండి యూనివర్స్. డెత్ క్లారిఫై చేయండి. రిజెక్షన్. ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో, మిమ్మల్ని వద్దు అనుకున్నారో వాళ్ళు చేంజ్ అయ్యి, వాళ్ళు మారి మీ లైఫ్‌లోకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. సో మేబీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌లో మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగొచ్చు. మీ మీద నమ్మకం పెరగొచ్చు. నమ్మకం పెరిగి ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో ఆ పర్సన్ మళ్ళీ చేంజ్ అయ్యి వాళ్ళని వాళ్ళు మార్చుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ అది ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. రిజెక్ట్ చేశారు చూడండి. డెత్ కార్డ్ ఎండింగ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇక్కడ రిజెక్షన్. వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కానీ, లేదు అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసి మీతో ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేయడం కానీ, ఈవెన్ థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేసి మీతో రిలేషన్‌షిప్ ఎండ్ చేయడం కానీ, సో ఇలాంటివి ఏదో ఉన్నాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ వాళ్ళని చేంజ్ చేసుకొని ఈ మంత్‌లో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో ఆ పర్సన్ చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సన్. సో మళ్ళీ ఈ మంత్‌లో మీరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మంత్‌లో మీరు హ్యాపీగా ఉంటారు అండ్ మీ లైఫ్‌లోకి అబండెన్స్ రాబోతోంది అండ్ మీకు రీయూనియన్ కూడా జరగబోతోంది. మీ సైడ్ హ్యాపీనెస్ అనేది అయితే జరగబోతోంది. మీరు ఈ మంత్‌లో చాలా ఎంజాయ్ చేస్తారు. మేబీ మీరు ట్రావెల్ కూడా చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. డెఫినెట్లీ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటారు. యూనియన్ అవుతారు. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీకు మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చేలాగా కనిపిస్తున్నారు. వస్తారు, మీ ఇద్దరి మధ్య యూనియన్ అవుతుంది. బట్ మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఈ పర్సన్ మీకు ఇస్తారు. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు, మళ్ళీ ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తారు. సో మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఇస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు డైరెక్ట్గా ఈ పర్సన్ మీకు చెప్పకపోవచ్చు. ఒకవేళ ఈ పర్సన్ మీతో యూనియన్ అయినా, ఈ పర్సన్తో మీరు హ్యాపీగా ఉన్నా, సో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒక్కసారి ఒకలాగా, ఇంకొకలాగా ఈ పర్సన్ బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి మీరంటే ఇంట్రెస్టెడ్గా చాలా ఉన్నట్టుగా మాట్లాడవచ్చు. అండ్ ఇంకొకసారి ఏంటంటే మళ్ళీ కోల్డ్గా అయిపోవడం, ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ హ్యాపీగా ఉండడం, ఆల్ ఆఫ్ సడన్ కోల్డ్గా అయిపోవడం. ఇట్లా మీకు ఈ పర్సన్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. యూనియన్ అయినా సరే ఈ పర్సన్ మీతో మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తారు.
మీరు కూడా ఇక్కడ మీ పర్సన్కి మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ పర్సన్ వస్తే హ్యాపీగా ఉంటారు, బట్ మీరు కూడా మీ సైడ్ నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తారు. ఆ పర్సన్ కూడా తన సైడ్ నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇద్దరు ఏంటంటే ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉంటూ ఉన్నది కూడా ఇద్దరు వేస్ట్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్టుగా ఉండండి, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. సో మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల మీరైనా సరే అవతల పర్సన్ అయినా సరే హర్ట్ అవుతారు. ట్రాన్స్పరెంట్గా ఉండండి. సో మీ ట్రూ కలర్స్ అనేది చూపించండి. ఎదర్ కావాలి అంటే కావాలి అన్నట్టుగా ఉండండి, వద్దు అంటే ఇక వద్దు అన్నట్టుగానే ఉండండి. సో రెండు పక్కల ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదమే. సో 8 ఆఫ్ పెంటికల్స్ మేబీ ఈ రిలేషన్ విషయంలో ఇక్కడ మే మంత్లో మీ లవ్ లైఫ్లో మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందండి. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే కానీ చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అది కనిపిస్తుంది. కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేస్తే తప్ప రిజల్ట్ అనేది ఉండదు. ఇక్కడ యాక్చువల్లీ నేను వేరే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, చాలా ఇలా ఉంటాయి కదా పీరియడ్స్ అనేది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలా చాలా చాలా ఉంటాయి కదా. సో అలాగే ఎట్ ప్రెజెంట్ మీరు చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ఈ రిలేషన్షిప్లో. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 8 అంటే ఏంటి? శని. కాబట్టి ఒకటికి 8 టైమ్స్ వర్క్ చేయాలి, అప్పుడే ఏదైనా బిల్డ్ అవుతుంది. ఒక్కసారి చేస్తే రాదు. సో ఏలినాటి శని ఇట్లా అంటారు కదా. సో ఆ టైంలో ఏదో నెగిటివిటీ జరుగుతుంది అనేది కాదు. శని ఉంది అందుకే వీళ్ళు నాశనం అయిపోయారు, శని ఉంది అందుకే వీళ్ళు ఇలా అయిపోయారు, శని ఉంది అందుకే వాళ్ళు ఉన్నదంతా పోగొట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. సో వాళ్ళు చేసేదానికి ఇంకా 10 టైమ్స్, అర్ధాష్టమ శని అంటే మేబీ 4 టైమ్స్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. ఏలినాటి శని అంటే దానికి డబల్ చేయాలి, 8 టైమ్స్ చేయాలి. సో అంత ఈజీగా రాదు. సో ఏదైనా సరే అంత ఈజీగా రాదు. సో ఇంకా ఎక్కువ కష్టపడాలి అనేది ఆ వర్డ్స్కి మీనింగ్ అన్నమాట. సో అంత ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. శని అంటే హార్డ్ వర్క్ చేయడం కోసమే శని అనేది ఉంటుంది. అంత ఈజీగా ఏది రాదు. కష్టే ఫలే అంటారు కదా. సో అట్లాగే కష్టపడితేనే ఫలితం వస్తుంది అనే దానికి శని మీనింగ్. శని పీరియడ్ నడుస్తుంది, ఇలా లైఫ్ అంతా అయిపోయింది, సో ఇదొక ట్రాష్, వీళ్ళ పని అయిపోయిందని కాదు, మేబీ ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చెయ్యాలి అనే దానికి శని మీనింగ్. శని అంటే హార్డ్ వర్క్, ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ డెడికేటెడ్గా వర్క్ చేయాలి. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. మీ లవ్ లైఫ్లో మీరు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. సో ఐ డోంట్ నో, నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే
నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీలో ఎవరైనా ఆస్ట్రాలజర్స్ ఉంటే కూడా ఐ డోంట్ నో, నేనేమన్నా తప్పు చెప్పుంటే కూడా ఐ యాక్సెప్ట్. బికాస్ నాకే అన్నీ తెలుసు అనేది నాకేం లేదు. నాకెంతవరకు తెలిసిందో నేను మీకు అంతవరకు చెప్పాను. మీలో ఇంకా మీకెవరికైనా ఇంకా దాని గురించి, ఆ సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కనుక చెప్పండి. ఐ యాక్సెప్ట్. నేను ఓకే, ఐ విల్ చేంజ్. సో ఈ మే మంత్లో మీ రిలేషన్ విషయంలో మీరు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. గెట్టింగ్ క్రమ్స్. సో చెప్పాను కదా 8 ఆఫ్ పెంటికల్స్ అని. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని అప్రిషియేషన్ చేసేవాళ్ళు, మీ హార్డ్ వర్క్ని గుర్తించేవాళ్ళు డెఫినెట్గా మీ లైఫ్లోకి వస్తారు. సో వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, వెయిట్ చేయండి. డెఫినెట్గా మీరు చేసే హార్డ్ వర్క్కి ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు దక్కుతుంది. ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది చూస్తారు. మీ పర్సన్తో కూడా ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది చూస్తారు. సో కన్సిస్టెన్సీగా మీరు పెట్టే ప్రయత్నం మీరు చెయ్యండి. డెఫినెట్లీ అది మీరు పెట్టేదానికి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. జడ్జ్మెంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఇది 3 కార్డ్స్ ఉన్నాయి. జడ్జ్మెంట్ ఎలాంటి సో పాస్ట్ ట్రామా నుంచి బయటికి వచ్చేయండి. సో ఏదైతే పాస్ట్లో ఆ పర్సన్ చేశారో ఆ పాస్ట్ ట్రామా నుంచి బయటికి వచ్చి అదే విధంగా స్టిల్ ఆ పర్సన్ ఉన్నారు అనైతే అనుకొని ఆ పర్సన్ని బ్లేమ్ చేయకండి. మీ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ విషయంలో డెఫినెట్లీ బ్యాలెన్స్ చేస్తారు. బట్ గతంలో జరిగింది మిమ్మల్ని ఎట్ ప్రజెంట్ కూడా మనశ్శాంతిగా ఉండనీయట్లేదు, హాంట్ చేస్తున్నాయి. అదే 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 మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నాయి. సో అట్ ప్రజెంట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఓకే, అండ్ అట్ ప్రజెంట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. సో పాస్ట్లో జరిగిన దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఇంతే అనే ఒక జడ్జ్మెంట్కి అయితే రాకుండా పాస్ట్ ట్రామా నుంచి బయటకు వచ్చి సో మీరు ఎట్ ప్రజెంట్ ఏం చేయాలి, మీ లైఫ్ బెటర్ అవ్వాలి అంటే కనుక మీరు ఏం చెయ్యాలి అది మీరు ఆలోచించండి. జడ్జ్మెంట్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఎవరిని బ్లేమ్ చేయకండి, నువ్వలా నువ్వు ఇలా. సో మేబీ పాస్ట్లో వాళ్ళు అట్లా అయ్యి ఉండొచ్చు, కానీ ఎట్ ప్రజెంట్ వాళ్ళు అలా అవునో కాదో మీకు తెలియదు కదా. మీరు జర్నీ చేస్తేనే, మీరు ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి పాస్ట్లో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఎట్ ప్రజెంట్ కూడా ఇలాగే ఉండుంటారు అని అయితే అనుకోకండి. జస్ట్ ట్రావెల్. ఒకవేళ స్టిల్ అలాగే ఉన్నారు అంటే స్టాప్ చేసేయండి. ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీకు ఈ రిలేషన్ విషయంలో ఎట్ ప్రజెంట్ మీకు ఏదైనా మ్యారేజ్ కానీ మ్యాచెస్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మీకు కమిట్మెంట్ ఇచ్చే పర్సన్స్ కానీ లేకపోతే మీతో హ్యాపీగా ఉండే పర్సన్స్ కానీ ఈ మే మంత్లో మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. హెరోఫెంట్ క్లారిఫై చేయండి యూనివర్స్. అండ్ ఈ మంత్లో మీలో మెచ్యూరిటీ అనేది కూడా రాబోతోంది. మేబీ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారేమో, మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కడ ఒంటరి వాళ్ళు అయిపోతారేమో, మీరు ఎక్కడ వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారేమో, మీరు ఎక్కడ వేరే వాళ్ళ సొంతం అయిపోతారేమో అన్న భయంతో ఈ పర్సన్ ఒంటరిగా ఉండలేక మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ ఒంటరి అయిపోతారేమో, అలాగే ఉండిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది.
ఈ మంత్‌లో మీకు మీ పార్ట్నర్ నుంచి మెసేజ్ వచ్చే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని వచ్చి కలవచ్చు. ఆర్ ఎల్స్ మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ, కమ్యూనికేషన్ కానీ, సో ఏదో ఒకటి మీరు రిసీవ్ చేసుకుంటారు డెఫినెట్‌లీ. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి ఈ మంత్‌లో చాలా ఆలోచిస్తారు. మేబీ మీ విషయంలో మిమ్మల్ని వచ్చి కలుస్తారు. మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ కానీ, మీకు మెసేజ్ చేసేది కానీ, లేకపోతే మీకు కాల్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నైట్ ఆఫ్ స్వర్డ్స్ కాబట్టి కమ్యూనికేషన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. బీయింగ్ గార్డెడ్ ఇప్పటిదాకా మీ పర్సన్ మీ విషయంలో గార్డెడ్ ఎనర్జీలో ఉండొచ్చు, కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు, గార్డెడ్ ఎనర్జీలో ఉండొచ్చు. వద్దు, వెళ్ళొద్దు, మెసేజ్ చేయొద్దు, మాట్లాడొద్దు అంటే బౌండరీస్ గీసుకొని ఇలా ఉంటేనే హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ ఉంటేనే హ్యాపీగా ఉన్నాను. సో ఆ కంఫర్ట్ జోన్లో ఉంటూ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోలేదు. బీయింగ్ గార్డెడ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ గార్డెడ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ గార్డెడ్ ఎనర్జీలో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ హార్ట్లో స్పేస్ ఇవ్వాలి అనే ఇంట్రెస్ట్తో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు. ఇప్పటిదాకా గార్డెడ్ ఎనర్జీలో ఉన్నారు చూడండి. కంఫర్ట్ జోన్లో ఉంటూ గార్డెడ్ ఎనర్జీలో ఉంటూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. మేబీ ఈ మంత్లో వాళ్ళు సైడ్ నుంచి వాళ్ళు ఏమన్నా మీ విషయంలో డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు. సో పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ క్లారిఫై చేయండి. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు. సో డిస్ట్రాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. మీ థాట్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలి. సో ఏదో ఒక సోషల్ మీడియా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇలా చాలా ఉన్నాయి మీ పర్సన్ విషయంలో. బట్ ఈ పర్సన్ ఏంటంటే పేజ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఇన్మెచ్యూర్డ్గా మేబీ మీ స్టేటస్లు చూడొచ్చు, మీ ఫొటోస్ చూడొచ్చు, మీరు ఎలా ఉన్నారో మీ గురించి ఇంకా తెలుసుకోవడానికి ఈ పర్సన్ ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో డెఫినెట్లీ యాక్షన్ అయితే తీసుకుంటారు. హైడింగ్ ఫీలింగ్స్ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో తన ఫీలింగ్స్ ఏవి బయట పెట్టలేదు, దాచేశారు. చూడండి హైడింగ్ ఫీలింగ్స్, మీరంటే ఫీలింగ్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ హైడ్ చేశారు. మీరంటే ఎఫెక్షన్ ఉన్నా, మీరంటే ప్రేమ ఉన్నా ఏది ఈ పర్సన్ మీ దగ్గర రివీల్ చేయలేదు. మేబీ ఇది కరెక్ట్ టైం కాకపోవచ్చు అని. కానీ పేజ్ కదా, ఇన్మెచ్యూరిటీ వల్ల ఈ పర్సన్ మీ విషయంలో ఎక్కడ తన ఫీలింగ్స్ అయితే మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో 6 ఆఫ్ కప్స్ మేబీ ఈ పర్సన్ మీకు యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీకు సర్ప్రైజెస్ కానీ, మీకు గిఫ్ట్స్ కానీ, మీకు ప్రపోజ్ కానీ చేస్తారు ఈ మంత్లో మీ పార్ట్నర్ మీతో. చూడండి యూనియన్ కార్డ్ కనిపిస్తుంది. మేబీ మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా మీరు కలవచ్చు, మీరు మీట్ అవ్వచ్చు. మీ పర్సన్తో మీకు యూనియన్ అవ్వచ్చు, లేదంటే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కానీ, పాస్ట్ ఫ్రెండ్స్ కానీ, సో అలా రీయూనియన్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లోనే అట్లా స్ట్రక్ అయిపోయారు, మీతో ఉన్న పాస్ట్లో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. సో ఈ పర్సన్ యూనియన్ అవ్వాలి, మీకు తన లవ్ ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నారు. చూద్దాము. మేబీ ఈ పర్సన్ మీ స్కూల్ మేట్ అవ్వచ్చు, మీ కాలేజ్ మేట్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇంటి నియర్ బై వాళ్ళు అవ్వచ్చు, మీ రిలేటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ పర్సన్ అయితే మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి, మీతో యూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు.
సిక్స్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సిక్స్ ఆఫ్ కప్స్ క్లారిఫై. లస్ట్ నాట్ లవ్. ఇప్పటిదాకా మేబీ ఈ పర్సన్ మీతో లస్ట్ఫుల్ ఎనర్జీస్లో ఉండొచ్చు. కనిపిస్తుందా? అది మీరంటే ప్రేమ కాదు, అది జస్ట్ అట్రాక్షనే, అది జస్ట్ లస్ట్ మాత్రమే అని అనుకున్నారు. బట్ అది లస్ట్ కాదు, అది లవ్ అనేది ఈ పర్సన్కి ఎట్ ప్రెసెంట్ అర్థమైంది. అందుకే మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పటిదాకా అది అట్రాక్షన్, అది లస్ట్, లవ్ కాదు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. బట్ ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. నాట్ కమిటెడ్ ఆల్వేస్. సో ఈ పర్సన్ మేబీ కమిట్మెంట్కి భయపడుతూ ఉండొచ్చు. ఇంకెవరితోనూ కమిటెడ్ అవ్వడానికి కూడా ఈ పర్సన్ ఇంట్రెస్టెడ్గా లేరు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.